హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను మంచిది. హీరోయిన్స్ అనగానే పర్ఫార్మెన్స్ గ్లామర్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తారు అనుకుంటే పొరపాటే. కానీ చాలా అరుదుగా మాత్రమే ఒక హీరోయిన్ అప్పుడప్పుడు విలన్గా మారుతుంది. సో ఇప్పుడు డైరెక్టర్గా టర్న్ తీసుకొని ఒక సినిమానే చేసేశారు. అలా ఇండస్ట్రీలో ఒక రికార్డ్ క్రియేట్ చేసేశారు. వారెవరో కాదు, మోస్ట్ బ్యూటిఫుల్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు. సో సరస్వతి అనే మూవీతో మన ముందుకు వస్తున్నారు. మరి మాట్లాడిద్దామా? చలో. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఏదో ఉన్నాను, చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. సారీ, ఐమ్ గోయింగ్ టు పుట్ మై ఫీట్ అప్ అండ్ సెట్ బికాజ్ ఐమ్ వెరీ అన్కంఫర్టబుల్ సిట్టింగ్ ఆన్ ద హోల్ డే. మీరు అవును, ప్రమోషన్ కూర్చొని సో ఇప్పుడు ఎట్లా వంకరంకలు కూర్చోటారు. మీరు కూడా నాలాగానే వచ్చారు. యాక్చువల్లీ ఏదో ట్రై చేశాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చాలా క్యూట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా సరస్వతి యాక్చువల్లీ టైటిల్ అనేది రెడ్గా ఉంటాయి ఇలాంటి మూవీస్కి. బట్ ఇదే అడగాలనుకున్నా, నేను అబ్జర్వ్ చేసింది ఒక 3 వర్డ్స్ అయితే వైట్గా ఉన్నాయి, థర్డ్ వర్డ్ రెడ్డిష్గా ఉంది. అవును. సో టైటిల్లోనే అంత అక్కడి నుంచి అంత జాగ్రత్త తీసుకున్నారంటే వా, అంటే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సీ ద థింగ్ ఈజ్, ఎందుకు అది ఆ డివిజన్ ఉందంటే, ఒక అందరూ లైఫ్లో వచ్చేసి ఎప్పుడూ ఎర్రనే ఉండలేదు. అంటే ఇట్ వోంట్ బీ ఆల్ ది టైమ్ ఒక నెగిటివ్గానే వెళ్ళలేదు. కొన్ని గుడ్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ గుడ్ టైంలో ఒక నెగిటివ్ వస్తే దాన్ని ఎలా మేము ఓవర్కమ్ చేస్తాం. ఓకే. సో ఆల్సో ద థింగ్ ఇస్ దట్ ఒక అమ్మాయి లైఫ్లో బాగా జరుగుతుంటే, ఇప్పుడు ఒక 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 ట్రామా వస్తుందంటే అది దట్ బికమ్స్ ద రెడ్ ఇన్ హర్ లైఫ్, రైట్? సో మీరు సినిమా మొత్తం చూస్తే ప్రతి చోట్ల ఒక రెడ్ ఎలిమెంట్ ఉంటుంది. ఓకే. అది మీరు కరెక్ట్గా ఒబ్జర్వ్ చేస్తే ప్రతి చోట్ల ప్రతి సీన్లో ఒక రెడ్ ఎలిమెంట్ ఉంటుంది. ఓకే. సో ఐ హవ్ కెప్ట్ దట్ వెరీ వాలంటరీలీ. సో యా. కానీ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే యాక్చువల్లీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే స్క్రీన్ ప్లే మీద చాలా తక్కువగా పట్టు ఉంటుంది. ఎస్. కానీ ఒక్కొక్క ఫ్రేమింగ్ Yeah. చాలా నీట్గా, ఫ్రేమింగ్స్ కూడా సూపర్గా అడ్జస్ట్ చేశారు. థ్యాంక్ యూ. స్క్రీన్ ప్లే మీద చాలా ఐడియా ఉండాలి. యా. కొంతమందికి ఐడియా లేక కంటెంట్ బాగున్నా స్క్రీన్ ప్లే దగ్గర పోతుంది. ఎస్. బట్ ఇంత పట్టు ఎలా? లేదు, ఇది మంచి ఒక కథ మన జనాల మధ్యలో వెళ్ళాల్సింది ఒక కథ. నేను యాక్చువల్గా ఒక 4 years ముందే విన్నాను కథ. క్రాక్ చేసిన టైంలో వచ్చేసి సాయి గారు వచ్చేసి నాకు కథ చెప్పిన కథ. అప్పుడైతే వీ డు నాట్ హ్యావ్ ద ఎబిలిటీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. దాని తర్వాత మేము ప్రొడక్షన్ చేయాలంటే నాకు ఈ కథ మళ్ళీ గుర్తొచ్చింది. సో అప్పటి నుంచి ఆ కథ తీసుకొని ఈ జనరేషన్కి ఎలా మేము, అంటే టైం పోయింది కదా, అంత ఒక 5-6 years అయింది. సో ఎలాంటి విషయాలు తీసుకురావచ్చు అని చెప్పేసి కొంత చేంజ్ చేసుకొని ఇది చేసాం. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ అండ్ వెరీ గ్రిప్పింగ్ స్టోరీ. అంటే ఒక థ్రిల్లర్గానే తీసుకువెళ్ళేసి లాస్ట్లో మీరు థింక్ చేస్తారు. ఓకే. ఆ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ప్రతి చోట్ల కొన్ని సినిమాలో ఒక మెసేజ్ పెట్టాలంటే చాలా బోర్గా మాట్లాడుకునే వెళ్తారు. అది మన జనాలు చూసలేదు. సో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్తోనే తీసుకువెళ్ళేసి ఒక మెసేజ్ లాస్ట్లో వస్తుంది. సో కానీ మాకు మీరందరు కనిపించారు. మీరే కనిపించి మూవీలో మీ పాపను వెతుకుతున్నారు అనుకుంటే ఇంకో క్యారెక్టర్ ప్రియమణి గారు కూడా కనిపించారు. అక్కడ కన్ఫ్యూజ్ అయింది. ఎస్. సో తను వెతుకుతున్నారు, తిను వెతుకుతున్నారు, అసలు అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు అనేది ఒక ఐడియా వచ్చింది. ఎస్. బట్ ట్రైలర్లో మాకు ఆ అమ్మాయిని చూపించలేదు. అవును. అంటే దానికి కూడా లేదు, అంటే సి మిస్సింగ్ చైల్డ్ అంటే ప్రతి చోట్ల లాట్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ మిస్సింగ్, రైట్? సో దానికి ఒక లింక్, అది కాదు లింక్. అంటే చిల్డ్రన్ మిస్సింగ్ ఆర్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఓన్లీ ఇన్ వన్ సైడ్, నాట్ హ్యాపెనింగ్ టు వన్ చైల్డ్, హ్యాపెనింగ్ టు సో మెనీ చిల్డ్రన్. సో దట్ ఈస్ ద రీజన్ ద ట్రైలర్ ఆల్సో ఇస్ కెప్ట్. The matter is the children missing, not the child. It's the that our link, because ఒక ట్రైలర్లో వచ్చేసి ఒక షార్ట్గా మేము కథ చెప్పాలి, మొత్తం కథ దాంట్లో చెప్పట్లేదు. సో దాంట్లో ఎంత మేము ప్యాక్ చేసేకైతుందో అంత ప్యాక్ చేసాం. ఓకే. అంతే. సో ఇప్పుడు ఏదైనా మూవీ మనం చేయాలి అనుకుంటే డైరెక్షన్ పరంగా మీరు 5 years బాకే కథ అనుకున్నారు. అవును. సో అప్పటి నుంచి పెట్టుకున్నారంటే గ్రేట్. అంటే మైండ్లో ఉండింది. బట్ డైరెక్షన్ అయితే ఒక జూన్ జూలై నుంచి ఒక రికార్డ్ క్రియేట్ చేశారు మీరు, తెలుసా? అదే అని చెప్తున్నారు. తమన్ గారు కూడా జోక్ ఆలోచించారు. అంటే నువ్వు రికార్డ్కి వెళ్తున్నావు, వాళ్ళు ఇచ్చేయి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఇచ్చేయి, నువ్వు షార్టెస్ట్ ఫిల్మ్ టైంలో వచ్చేసి తెలుగు సినిమా అని. మొన్న కలిసినట్టున్నారు కదా, ఏమన్నారు?
ఎవరు తమన్ గారిని కలిసినారు కదా. ఏమన్నారంటే ఆయనే కదా సినిమా అవును చేస్తాను అదే ఏమన్నా ఈ జోక్స్ విత్ మీ అవును రికార్డ్ టైంలో చేస్తా ఉంటే పదా నువ్వు వెళ్ళిపోండి వాళ్ళు ఫిల్మ్కా రికార్డ్స్ పోయి పెట్టించిపో అని చెప్పేసి అంటున్నారు అవును. ఓకే మీరు ఒక ఉన్న ప్రతి మూవీ కూడా హిట్ అయ్యి ఇప్పటి వరకు అంటే టాలీవుడ్ వరకు చూసుకుంటే మాకు కొంచెం వరలక్ష్మి కనపడిందా ఆ సినిమా హిట్ అని ఒక సెంటిమెంట్ ఉంది. సో వరలక్ష్మి అంటే నార్మల్ క్యారెక్టర్ కాదు, ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అని ఇప్పుడు డైరెక్టర్స్ రైటర్స్ కూడా ఇదే ఫీల్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? అవునా ఫీల్ చేస్తున్నారా? ఐ డి నాట్ నో దట్ బట్ ఐఎమ్ వెరీ వెరీ హంబిల్డ్. See all these things make me very emotional, very nice because we are working for the people కదా. ఎండ్ ఆఫ్ ద డే ఒక యాక్టర్ అనేది ఎవరి కోసం పనిచేస్తాం యాక్చువల్గా మన టాలెంట్ని బయట పెట్టించి వాళ్ళు ఆ టాలెంట్ని ప్రేమించాలి మనకు పడ వస్తుంది. వాళ్ళు మమ్మల్ని ప్రేమించలేదంటే మనకు పని లేదు. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ దట్ ఎవ్రీథింగ్ ఐ డూ షుడ్ బీ ఫర్ దే షుడ్ సీ మీ ఇన్ అ డిఫరెంట్ లైట్. ఐ హ్యావ్ టు గివ్ దెమ్ అ డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ. ఇప్పుడు ఈ రూపం కూడా తీసుకున్నానంటే నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ వల్లనే ఈ రూపం తీసుకొని వాళ్ళకి ఒక మంచి సినిమా ఇవ్వాలని నేను ట్రై చేస్తున్నాను. సో ఇట్స్ నాట్ దట్ నేను చేసి డైరెక్ట్గా ఓటీటీకి రిలీజ్ చేసేది ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ ఒక థియేటర్ రిలీజ్ అవ్వాలంటే దానికి ఎంత కష్టం ఉన్నాయి, దాంట్లో బయట రావడం, దాంట్లో ఒక సెన్సర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, అన్నీ ఉంది. బట్ అది దాటినా కూడా ఒక మంచి మెసేజ్ బయటకు రావాలని చెప్పేసి ఒక ఒక స్టబర్నెస్తో ఉన్నాను. సో ఐ హోప్ పీపుల్ ఆల్సో అప్రిషియేట్ అండ్ గో టు ద థియేటర్స్. ఇట్స్ ఓన్లీ అ స్మాల్ రిక్వెస్ట్ టు సపోర్ట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అంతే తప్పకుండా మ్యామ్. అండ్ ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా మీరు ఇండస్ట్రీలో ఒక అమ్మాయిగా ఉండటం చాలా కష్టమని మీరు చాలా ఎమోషన్ అయ్యారు. సో మీరు అలా ఎమోషన్ అయ్యేసరికి వీఆర్ షాక్. అంటే మీ దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేయం కదా. అంటే ఉన్నారు వాళ్ళ పప్పా ఉన్నారు, సో తనకేంటి ఇలాంటివి వింటూ ఉంటాం. సో ఆ మాట ఎందుకన్నారు? అంటే పప్పా ఉన్నారంటే హీ వాజ్ నెవర్ అ పార్ట్ ఆఫ్ మై ఫిల్మ్ జర్నీ. ఇట్ వాజ్ ఓన్లీ మీ. వాట్ ఎవర్ ఫిల్మ్ కేమ్ బికాస్ ఆఫ్ మీ. దెర్ వాజ్ నో రికమెండేషన్, దెర్ వాజ్ నథింగ్. బికాస్ నాన్నగారిని ఒక స్టేజ్ మీద పెట్టారు. నేను అసలు దానికి హెల్పే చేయలేదు, సొంతంగా అది వచ్చేసిందని ఆయనే చెప్పారు. సో ఇట్ వాజ్ వెరీ బిగ్ స్ట్రగుల్. ఇట్ వాజ్ నాట్ ఈజీ. ఇప్పుడు కూడా మేము ఇన్ని సినిమా చేసినా కూడా మనకి ఇట్స్ అ వెయిటింగ్ గేమ్ కదా. ఎవరైనా మంచి స్క్రిప్ట్ రాస్తారా, మమ్మల్ని పిలుస్తారా, గుర్తుపెట్టుకుంటారా? సో ఇన్ని విషయాలు ఉండేవి ఒక యాక్టర్కి. అండ్ యాక్టర్కి లైఫ్ లాంగ్ ఒక స్ట్రగులే. అది సక్సెస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే లైఫ్ లాంగ్ ఒక స్ట్రగుల్ చేస్తూ ఉండాలి. సో అది ఆ స్టబర్నెస్, ఆ ప్యాషన్ లేదంటే ఈ సినిమాలో ఈ ఇండస్ట్రీలో ఉండేది చాలా కష్టం. ఓకే. సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ప్యాషన్ టు వాంట్ టు సర్వైవ్. ఆ సర్వైవల్ ఫీలింగ్ ఉండాలి. సో యా. సో అప్పుడు తర్వాత కూడా మళ్ళీ ఎక్కడ ఆ మూడు నుంచి బయటకు వచ్చేసి మీరు బన్నివాస్ గారిని చాలా క్రిటికల్ పర్సన్, నోట్లో ఒక మంచి మాట రావడమే గగనం అన్నారు కదా. అవును, దట్ ఇస్ ట్రూ కదా. బికాస్ అంటే క్రిటికల్ అంటే తప్పు అని విషయం, బట్ హీల్ కరెక్ట్గా పట్టుకొని ఆయన చెప్తారు. లైక్ ఎక్కడైనా తేడా ఉంటే వెంటనే వచ్చేసి బికాస్ ఐ వర్క్ విత్ హిమ్ ఫర్ కోటబొమ్మలి. ఓకే. కోటబొమ్మలు పనిచేస్తాను కదా. సో ఐ ఆల్రెడీ నో బన్నివాస్ గారు వెరీ వెల్. సో ఇన్ఫాక్ట్ ద ఫస్ట్ పర్సన్ ఐ షోడ్ ఇన్ ద ఇండస్ట్రీ వాస్ బన్నివాస్ గారు. సో మన ఆయన నుంచి ఒక ప్రూఫ్ స్టాంప్ వచ్చిందంటే ఓకే మేము ఒకటి మంచి సినిమా చేసినామని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మీరు ఆ మాట అంటున్నప్పుడు కూడా బన్నివాస్ గారు నవ్వుతున్నారు బాగా. అవును అనుకున్నాను. తర్వాత గోపి మల్లేని గారు ఏ సినిమా చేసినా ఫీమేల్ క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్గా రాస్తారు ఆల్వేస్. ఎస్. సో తర్వాత ఒక సెకండ్ లైఫ్ మీరు ఇచ్చారని అక్కడ మీరు తర్వాత ఇంకో మూవీ కూడా చేస్తున్నారంట. మీతో అన్నారు కదా అక్కడ, అంటే మీరు చూడలేదా ఆ సెకండ్స్లో? గోపి గారు ఏమన్నారంటే నేను ఇంకో క్యారెక్టర్ కూడా రాశాను చూద్దాం. అది నాకు తెలీదు, అది ఇంకా నాకు ఫోన్ కాల్ రాలేదు. గోపి సార్ కాల్ మీ, అది ఇంకా నాకు రాలేదు. బట్ ఏంటంటే కొన్ని రిలేషన్షిప్స్ వచ్చి ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ సినిమా ఇస్తేనే ఆ ఫ్రెండ్షిప్ ఉండేది అనేది కాదు. ఇట్స్ అ రిలేషన్షిప్ అండ్ అ బాండ్ దట్ వాజ్ ఫార్మ్డ్ డ్యూరింగ్ క్రాక్.
and he's been, I think he's family. He's not, I can't say that he's easy because prati choto, whether it was my wedding, ఏదైనా సరే he was always there for me. And ఏదైనా ఉంటే ఫోన్ చేసి వెంటనే నేను మాట్లాడతాం. He also discusses so much with me. ఒక ఫ్రెండ్గా ఇంటి వారు ఇలా చేస్తామా, ఎవరు ఇది బాగుంటుంది, నేను కూడా ఐడియాలు ఇస్తాను. సో అది నేను ఆ సినిమా ఉండకపోయినా కూడా పర్వాలేదు, బట్ హీల్ ఆల్వేస్ బీ ఫ్యామిలీ. దట్స్ నాట్ హౌ రిలేషన్షిప్ వర్క్. అన్ని సినిమాలు ఉండట్లేదు, కొన్ని సినిమా ఆ కాస్టింగ్ వల్ల ఉండుకుంటుంది. ఐ అండర్స్టాండ్ నౌ దట్ ఐఎమ్ నాట్ అన్రీజనబుల్ పర్సన్. సో యా, సో ఐ థింక్ దట్స్ నైస్ దట్ వీ హ్యాడ్ దట్ బాండ్ ఓవర్ ది ఇయర్స్. యా, ఇప్పుడు క్రాక్ అన్నారు కాబట్టి గుర్తొచ్చి అడుగుతున్నాను. ఆల్రెడీ ట్రైలర్ లాంచ్లో కూడా అన్నట్టున్నారు. కాదండి, థియేటర్ సీన్లో నిజంగా ఒక రైట్ అంత కాన్ఫిడెంట్గా ఒక కెమెరాని రైట్ అయి కనిపించిన రైట్ ఫ్రేమింగ్లో అలా చెప్పి అదే కంటి నుంచి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? అదే ఏదో టాలెంట్ ఉంది లోపల, టాలెంట్ కాదు, చిన్నగా ఒక టాలెంట్ ఉంది, అది నేను బెటర్ చేసుకుంటాను అంతే. అప్పట్లో సావిత్రి గారు అది తెలీదు, బట్ ఐ ట్రై మై బెస్ట్. ఐ లవ్ మై వర్క్. నేను చాలా దాన్ని వర్షిప్ చేస్తాను, నా వర్క్ని చాలా వర్షిప్ చేస్తాను. మేము బయట కనిపించేటప్పటికి అది చిన్న క్యారెక్టర్ ఉన్నా కూడా సరే ప్రజలు వచ్చి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ఆల్వేస్ మై మెయిన్ థింగ్. ఏదైనా చిన్నదో పెద్దదో మీడియం సైజో ఎక్స్ట్రా లార్జో ఎక్స్ట్రా స్మాలో, బట్ ఆ క్యారెక్టర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ ఆల్వేస్ మై మైండ్లో. సో దానికి ఫుల్ 100% నేను ఇస్తాను, కానీ ఏది చేసినా. రైట్ అయ్యి నుంచి అయితే అసలు మారవలేస్ అండి అది అట్లా జరిగింది. మంచి పని రైట్ వెంట వచ్చింది, ఒకవేళ లెఫ్ట్లో వచ్చింది ఏముంటుందో అప్పుడు ఫ్రేమింగ్ మార్చుకునే వాళ్ళు మేబీ. సో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి తమిళనాడులో. సో సర్కార్ మూవీలో మీరు దళపతి గారు కలిసి వర్క్ చేశారు, మీరు చాలా దగ్గర నుంచి చూశారు. ఏం చెప్తారు? ఆల్ ద వెరీ బెస్ట్. దట్స్ వాట్ వీ కెన్ విష్ కదా. ఎస్, ఐ థింక్ ఎనీబడి హూ వాంట్స్ టు డూ గుడ్ ఫర్ ద సొసైటీ, ఐఎమ్ హ్యాపీ. Yes. So all the very best and wishing him all the luck. It's going to be a very interesting election. So let's see what happens. మీరు కూడా వన్స్ అపాన్ టైం మీరు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంది అన్నారు. మీ ఇన్స్పిరేషన్ ఎవరు మ్యామ్? జయలలిత మ్యామ్. జయలలిత గారు. మీరు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తే ఫ్యూచర్లో ఏ పార్టీతో అడిగితే నాకు తెలియదు, ఇంకా నాకు తెలియదు. ఇంకా మీరే కొత్త పార్టీ పెడతారా మ్యామ్? సారీ, అట్లంత అంతంత నేను ఆలోచించలేదు. అంటే పాలిటిక్స్ అంటే ఏంటది, అది ఊరికే ఒక చెప్పే మాట కాదు. పాలిటిక్స్ అంటే ఎవ్రీబడి ఈస్ ట్రైన్ టు కమ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. బట్ నా రీజన్ అయితే పాలిటిక్స్ అనేది యంగ్ జనరేషన్ రావాలి. బికాస్ మమ్మల్ని రిప్రజెంట్ చేయడానికి ఒక జనరేషన్లో ఒక రావాలి కదా. ప్రతి వాళ్ళు వచ్చి భయపడి బయటకు వచ్చేసి పాలిటిక్స్ అని మీరు బ్లేమ్ చేస్తున్నారు. మరి దాంట్లో వెళ్ళేసి ఏదో చేంజ్ చేయండి. ఓకే, సో యూ షుడ్ డూ దట్ కదా. ఊరికే బయట పెట్టుకొని ఇది సరిలేదు అది సరిలేదు ఇది సరి అంటే వెళ్ళు, దాని లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళేసి మార్చండి. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. యంగ్స్టర్స్ షుడ్ కమ్, దెన్ ఓన్లీ వీ కెన్ సీ ఎఫెక్టివ్ చేంజ్ కదా. దెన్ యూ కాంట్ కీప్ ఆన్ పాయింటింగ్. ఇప్పుడు ఆడవాళ్ళకి ఈక్వాలిటీ రాలేదని మేము దాన్ని కూర్చొని ఏం చేయలేదంటే మనం ఎలా వస్తుంది? సో చేయాలి, ఒక సినిమా చేయి, అది హిట్ ఓ ఫ్లాప్ పర్వాలేదు, బట్ పోరాడుతూనే చేయాలి. అది యూ హ్యావ్ టు స్ట్రగల్, యూ హ్యావ్ టు ఫైట్. If you don't fight, you can't move forward. Yes ma'am. So that is logic. So ఒకవేళ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తే ఏం చేంజ్ చేస్తారు మ్యామ్? No, definitely the policies for women I will definitely look into. That is something which I feel very, very strongly about. And I've all for children, whether it's the child abuse factors or so much of abuse is happening for children everywhere, women everywhere. And I think definitely I'll definitely look into the women's side. I don't know about other things, but definitely for the women I'll definitely do a lot. That will be my goal. ఓకే మ్యామ్, ఇంత సన్నగా అయ్యారు కదా, డైట్ సీక్రెట్ భోజనం లేదండి, ప్రొడ్యూసర్ గారు నాకు భోజనం పెట్టలేదు. సీక్రెట్ చెప్పారా మ్యామ్? ఏం సీక్రెట్ లేదు, మంచిగానే భోజనం పెట్టలేదు. నేను మొత్తం సినిమాలో ఒక 5-6 kilos తగ్గించాను. ఎందుకంటే బికాస్ అంత వర్క్ ఉండేది కదా, డైరెక్షన్ అనేది ఈజీ కాదు. బికాస్ ఒక షార్ట్ జరుగుతుంది, ఇలా వెళ్ళి నెక్స్ట్ షార్ట్కి సెట్ చేయాలి, నెక్స్ట్ సీన్ ఏంటి అనేది థింక్ చేయాలి. సో దర్ వాస్ లాట్ ఆఫ్ బ్యాక్ టు బ్యాక్ వర్క్. సో అందువల్ల అది నాట్ కాన్షియస్గా చేయలేదు, అది పొరపాటు అట్లే కరెక్ట్ అనేది తెలుగు పొరపాటే చాలా బాగా పొరపాట్లో అది జరిగిన ఒక విషయం. అండ్ డబ్బింగ్ కూడా మీరే. ఎప్పుడు నేను లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అంటే యూనిక్ ఉంటుంది తెలుగు డబ్బింగ్. చాలా ఆల్వేస్ నేనే కదా, మెచ్యూర్డ్ యాజ్ అండ్ ఆల్సో క్యూట్. ఐ ట్రై, అంటే ఒక్కొక్క సినిమాలో కొంచెం బెటర్ అవ్వాలని ట్రై చేస్తాను. బికాజ్ ఐ రిమెంబర్ కోటప్పవాళ్ళలో వచ్చేసి డబ్బింగ్ బనీవాస్ గారు అని చెప్పారు.
ఇంకా బెటర్ చేయొచ్చు డబ్బింగ్ ఇది అని చెప్పేసి బికాజ్ ఐ వాస్ అండర్స్టాండింగ్ ద లాంగ్వేజ్. బట్ ఈ సినిమాకి అయితే డబ్బింగ్ గురించి ఏం మాట్లాడలేదు. సో అంటే ఏ ప్లస్ పాయింట్స్ వచ్చింది, నేను బెటర్గా మాట్లాడని నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. సో యా. సో కాస్టింగ్ మీదేనా మ్యామ్ ప్లాన్? యా కాస్టింగ్ మొత్తం నేను కూర్చున్నాను. ఓకే. ఐ వాజ్ వెరీ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ద కాస్టింగ్. అంటే ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్ దట్ ఐ వాంటెడ్ గుడ్ యాక్టర్స్. బికాజ్ ఒక డైరెక్టర్కి ఐ థింక్ 60% 70% ఆఫ్ జాబ్ అయిపోతుంది మంచి యాక్టర్ పెట్టుకుంటే. అందుకే అది కూడా ఎందువల్ల అంత షార్ట్గా చేసిన ఒకే కారణం బికాజ్ ప్రతి చోట్ల నాకు ఎక్కువ టేక్లు వెళ్ళలేదు. చాలా వరకు సింగిల్ టేక్ 2 takes అయిపోతుంది. ఓకే. సో అందువల్ల యూ సేవ్ అ లాట్ ఆఫ్ టైం కదా. బికాజ్ ఒక సీన్ ప్లాన్ చేసేటప్పటికి అది ఎక్కువ టైం పడితే ఆమెకి ప్లాన్ మారుస్తుంది. బట్ నాకైతే సూపర్ అంటే ఇట్ వాజ్ రియలీ అమేజింగ్. ఎవ్రీ సింగిల్ యాక్టర్ దట్ వాజ్ దేర్, ఆల్ సీనియర్స్. ఎవరైనా సరే మీరు ట్రైలర్ చూస్తే మొత్తం ఒక స్టార్ కాస్టే చూస్తారు అది. సో ఐ వాజ్ వెరీ బ్లెస్డ్ విత్ గుడ్ ఆర్టిస్ట్. యా. సో ఒక క్యారెక్టర్ మనం అనుకున్నప్పుడు కొందరిని ఊహించుకొని రాయటం వేరు, రాసాక ఎవరు సెట్ అవుతారని అనుకోవటం వేరు. యా. సో ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు కదా, Yeah. తన క్యారెక్టరైజేషన్ విషయంలో ఎలా జరిగింది మ్యామ్? మీరు చెప్పండి సెకండ్ డే. సెకండ్ డే ఫస్ట్ కథ విన్నాము. ఓకే. యాక్చువల్గా అయితే రైటర్కి నాకు చాలా డిఫరెంట్ ఒపీనియన్ ఓకే అబౌట్ దట్ క్యారెక్టర్. మ్యామ్. సో నాకైతే ఐ డోంట్ థింక్ దే కుడ్ బిన్ బెటర్ స్టార్ కాస్ట్ దెన్ ప్రకాష్ రాజ్ సార్. సినిమా చూస్తే అది ఎందుకనేది మీకే అర్థమవుతుంది. బికాజ్ ఆయన చెప్పే విధం, ఆయన చెప్పే ఒక యాక్టింగ్, ఆయన చెప్తే ఎలా అది తీసుకుంటారు, ఒక సీనియారిటీ ఉంది. Yes, బికాజ్ ఆయన చెప్పిన మాట కూడా ఒక వెరీ ఇన్స్పైరింగ్గా వస్తుంది లాస్ట్లో. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ థింక్ నో బడీ ఎల్స్ కుడ్ హ్యావ్ డన్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్లీ నాకు ఒక చిన్న ఉంది అంటే యూ డోంట్ చూస్ ద స్క్రిప్ట్ ఓన్లీ విల్ చూస్ యూ. సో ఫైనల్గా ఎవరు అది చేయాలని రాసిందో వాళ్ళే చేస్తారు. ఓకే. దట్ ఈస్ లైక్ ఇన్ సినిమాలో అదే ఉంటుంది, అది ఎక్కడెక్కడో పోతుంది. బట్ ఫైనల్గా ఎవరు దాంట్లో కూర్చుంటారో వాళ్ళు దానికి బెస్ట్ చాయిస్. అంటే అదే రాసింది. ఒక స్క్రిప్ట్ ఎవరో చేయాలంటే అది ఆల్రెడీ రాసి పెట్టింది. సో ఈ స్క్రిప్ట్కి అయితే ద కాస్ట్ వాజ్ పర్ఫెక్ట్. నిజంగా మ్యామ్. యా. 100% ట్రూ ఈ Yeah. వర్డ్స్. Yeah. సో టాలీవుడ్ని, సౌత్ ఇండియాని మీరు చాలా దగ్గర నుంచి చూసారు మ్యామ్. యా. ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఫ్యూ మంత్స్ బ్యాక్ అంటే కొందరు యాక్టర్స్ మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, లేదంటే లీవ్ ఇట్. సో తాప్సీ గారు కానీ, రాధికా ఆప్టే గారు కానీ సౌత్ ఇండియాని సెట్స్లో ఇట్లా డ్రెస్సింగ్ చేంజెస్ గురించి ఒక కామెంట్ చేశారు మ్యామ్. ఆ తర్వాత మళ్ళీ దానికి బ్రేక్ పడింది. మీరేం చెప్తారు మ్యామ్ సౌత్ ఇండియా గురించి? ది థింగ్ ఈజ్ ఇది సౌత్ ఇండియా అనేది కాదు, మొత్తం ఇండియాలోనే వచ్చేసి, ఇండియా మాత్రం కాదు ప్రపంచంలోనే విమెన్ని ఒబ్జెక్టిఫై చేసేది వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఇట్స్ నాట్ నౌ, మ్యామ్. అది ఎప్పటి నుంచో ఉంది అది. ఓకే. ఎందుకు మీరు గ్లామరస్గా ఒక అమ్మాయిని చూపిస్తారు? ఒబ్జెక్టిఫికేషన్ కదా అది. Yes. ఇక్కడ కాదు, హాలీవుడ్ సినిమాలు కూడా ఒక అమ్మాయి వస్తుందంటే ఎలా చూపిస్తారు మీరు? సో ఇట్ ఇస్ నాట్ ఎ సౌత్ ఇండియా ప్రాబ్లమ్, ఇట్ ఈస్ ఎ వరల్డ్ వైడ్ ప్రాబ్లమ్. బట్ యు ఆర్ చూసింగ్ టు డూ దట్. ఓకే. సో ఇట్ ఈస్ యువర్ చాయిస్. యు ఆర్ చూసింగ్ టు షో యువర్ బాడీ అంటే దట్ ఈస్ యువర్ చాయిస్. ఇప్పుడు ఐ విల్ నెవర్ జడ్జ్ సంబడి హూ వాంట్స్ టు వేర్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ క్లోత్స్ దే వాంట్ టు వేర్. దట్ ఈస్ దేర్ పర్సనల్ చాయిస్. యూ కెనాట్ జడ్జ్ దట్. ఓకే. అది వాళ్ళ చాయిస్. మీరు సారీ వేసుకోవాలా వేసుకోండి, షార్ట్స్ వేసుకోవాలా వేసుకోండి, నేను కూడా షార్ట్స్ వేసుకుంటాను. దట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్. దాంట్లో పోయి నువ్వు చేయి చూపించలేదు. బట్ ఒక పాయింట్ నాదేంటంటే మీరు చూస్ చేస్తున్నారు. బట్ ఇది చూస్ చేసిన ఇప్పుడు చాలా మంది వచ్చి ఎవరో అనికి మొన్న ఎవరో డైలాగ్ చెప్పారు. అంటే ఈ తెలుగు ఇండస్ట్రీ పీపుల్ ఏదో ఒక మాట ఇచ్చారు, ఎవరు మేడం? వదిలేండి, ఎవరు చెప్పారు అట్లా. ఓకే. సో బట్ ఆయన చెప్పంటే నువ్వు దాంతో పాటే నువ్వు సంపాదిస్తున్నావు. ఓకే. ఓకే. దాంట్లో అన్ని సినిమాలు చేసి నీకు డబ్బులు వస్తున్నాయి, మరి ఎందుకు ఆ కమెంట్? ఎస్. నాదేంటే చెయ్యొద్దు. మరి అంత నీకు గొప్పగా ఉందంటే చెయ్యొద్దు. దాంట్లోనే సంపాదించి దాంతోనే నీ ఫ్యామిలీని ఫీడ్ చేసుకొని మరి ఎందుకు దాని మీద గురించి బాగా చెప్తారు? అంటే ఉండు, ఫైట్ చేసి ఈక్వాలిటీ తీసుకురా. ఓకే. అది నేను చేసేది. ఈక్వాలిటీ లేదు మన ఇండస్ట్రీలో చెప్తున్నాను. అంటే ఈ సినిమాకి వచ్చేసి ఓపెన్గా చెప్పాలంటే చాలా వరకు మేము ఎన్నో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, ఎందుకంటే హీరో లేదని చెప్పేసి. ఓకే. సో ఒక అమ్మాయికి ఇంతేనా వాల్యూ ఉండింది, చాలా ఉంది అట్లా. బట్ నేను మొత్తం ఇండస్ట్రీ అట్లా చెప్పేసి నేను వదిలేను. నేను ఫైట్ ఉంటాను దీంట్లోనే, పర్వాలేదు, ఎంత కష్టం వచ్చినా నేను ఫైట్ చేసి ఉంటాను. దట్ ఈస్ మై అవుట్లుక్ ఆన్ థింగ్స్.
యూ కెనాట్, బికాస్ ఇందువల్లనే నేను నాకు భోజనం పెట్టింది వీలే. సో ఒక్క మనిషి వల్ల మొత్తం ఇండస్ట్రీ తప్ప అయ్యేది లేదు కదా. అంటే ఎవరి కోసం సినిమా చేస్తున్నాము? ప్రజల కోసం. ప్రజలు ఏం తప్పు చేశారు? వాళ్ళేం తప్పు చేయలేదు కదా. మన ఇండస్ట్రీలో అంటే వాళ్ళ బుద్ధి ఎలా ఉంది, ఆ బుద్ధిని మార్చాలి. బట్ అది ప్రజలు తప్పు చేయలేదు కదా. సో నేను వాళ్ళ కోసం నేను ఉంటాను సినిమాలో, నేను వాళ్ళ కోసం సినిమా చేస్తాను. సో అది నా లాజిక్. సూపర్ అని మీరు మాట్లాడుతుంటే అలా చూసేస్తూ దట్ ఇస్ మై థింగ్. ఇప్పుడు విమెన్స్ డే వస్తుంది మ్యామ్. అవును. సో ఒక విమెన్గా యాజ్ ఎ లేడీగా మీరు ఏం చెప్తారు మ్యామ్ లేడీస్ అందరికీ? ఎప్పుడు వచ్చింది ఒక లేడీగా అనేది మేమే చెప్పకూడదు. కానీ అంటే లేడీగా అంటే మేమే ఈక్వాలిటీ. దాంట్లో ఏముంది? లేడీ మెన్ అనేది ఏంటుంది? ఉండేది ఇద్దరే. ఎస్. సో దాంట్లో ఏముంది? దాంట్లో వీఆర్ ఈక్వల్ టు దెమ్. మేమే వచ్చేసి అయ్యో ఒక లేడీగా చేసినాము, అయ్యో ఒక లేడీగా అంటే మేము ఒక సింపతి క్రియేట్ చేయకూడదు. మేము ఈక్వల్గా ఉంటే మేము ఈక్వల్గా ఉండాలి అంతే. ఎంత వాళ్ళకి బుద్ధి ఉందో అంతే బుద్ధి మనకుంది. ఎస్ మ్యామ్. సో ఇట్స్ ఈక్వల్. దర్ ఇస్ నథింగ్ బీయింగ్ లోవర్ అబౌట్ బీయింగ్ ఉమెన్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ హైయర్ దెన్ మెన్. ట్రై గివింగ్ బర్త్, ట్రై హ్యావింగ్ పీరియడ్స్, they will die. Yes ma'am. So that is the point. So you are actually superior. So never think of women as inferior. That is my logic. Small rapid fire ma'am. Of course. Only 5 Yeah, no problem. So start ma'am. మీరు ఇన్ని మూవీస్ చేశారు కదా మ్యామ్, మీ ఫేవరెట్ మూవీ క్యారెక్టర్? జయమ్మ. జయమ్మ మ్యామ్ అంటే క్లోజ్ టు ద హార్ట్. ఓకే. ఫేవరెట్ క్యారెక్టర్ అంటే క్లోజ్ టు ద హార్ట్. ఓకే. ఎలాంటి మూవీస్లో యాక్ట్ చేయడం ఇష్టపడతారు మీరు? ఏ జానర్? ఓన్లీ సినిమా? యా, అది ఎన్ని రోజులు ఉన్నాయి సరే. ఫేవరెట్ సాంగ్ మ్యామ్? సాంగ్ చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి మ్యామ్. ఎప్పుడు సాంగ్ అంటే ఒక మొత్తం ప్లేలిస్టే ఉంది. ఎట్లా ఒక్క సాంగ్ చెప్పేది? ఇప్పుడైతే మన సినిమా వచ్చేసి ఒక లాలీ లాలీ జోలాలి అని ఒక సినిమా ఒక పాట వచ్చింది. ఆ పాట నాకు వచ్చింది. రేపు వస్తుందా? అంటే నేను హమ్ చేసి మొత్తం పాట చెడిపోతుంది. సో ఈ గొంతుతో పెట్టి హమ్ చేస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. అంటే మొత్తం దాని లైఫ్ అయిపోతుంది ఆ సాంగ్ది. సో ఫేవరెట్ డైరెక్టర్ ఆర్ రైటర్? చాలా మంది ఉన్నారు. చాలా మంది. ఓకే. మనసు ప్రశాంతంగా ఉండడానికి మీరు చేసే కొన్ని పనులు ఏంటి? ఐ ప్లే. ఆడతారు. ఒక పికిల్ బాల్, బ్యాడ్మింటన్, ఏదో ఒకటి. సమ్ స్పోర్ట్ మేక్స్ మీ వెరీ పీస్ఫుల్. ఓకే. మీ లైఫ్లో మీరు తీసుకున్న బోల్డెస్ట్ డెసిషన్ ఏంటి మ్యామ్? బోల్డెస్ట్ డెసిషన్ టు డైరెక్ట్. ఇట్స్ వెరీ బిగ్ డెసిషన్ ఐ మేడ్. బట్ లెట్స్ సీ. ఐఎమ్ షూర్ పీపుల్ విల్ సపోర్ట్ ఇఫ్ ఇట్స్ గుడ్. ఓకే. సో ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ గుడ్ ఐ విల్ లెర్న్ ఫ్రమ్ దిస్ అండ్ మేక్ బెటర్. లేదు మ్యామ్. సో ఫ్రేమింగ్ ట్రైలర్ చూసినప్పుడే అర్థమైంది మీ బలం నిజంగా. థ్యాంక్ యూ. సో ఇంకో క్వశ్చన్. మీ హస్బెండ్ 15 years బ్యాక్ మీ ఫ్రెండ్స్, 15 years ఫ్రెండ్షిప్. అవును. సో నికోలాయ్ సచ్దేవ్ గారు తర్వాత మీరు మ్యారేజ్ లైఫ్ అంటే ఫ్రెండ్షిప్ బాగా స్ట్రాంగ్గా ఉన్నింది. తర్వాత మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది మ్యామ్? మ్యారేజ్ లైఫ్ ఇస్ గుడ్. అండ్ పాపం నేను హ్యావ్ బీన్ అ హారబుల్ వైఫ్ బికాజ్ ఈ డైరెక్షన్స్ మొదలైట్ నుంచి నేను పాపం ఆయన చూడను కూడా లేదా. నేను ఫుల్గా ఈ సినిమాలోనే ఉన్నాను బికాజ్ ఆయన బాంబేలో ఉన్నారు. ఆయన వస్తుందంటే వద్దు నువ్వు రావద్దు, ఇప్పుడు నాకు టైం లేదు నీతో పాటు కూర్చోడానికి. సో పోర్ థింగ్ ఐ హావ్ నాట్ సీన్ హిమ్ ఇన్ సో మెనీ మంత్స్. లైక్ హీస్ బిన్ కమింగ్ అండ్ గోయింగ్ టు సపోర్ట్ మీ విత్ దిస్ హోల్ జర్నీ. బట్ if he was not there, I don't know how I would have completed this film because ఆయన నిజంగానే నాకు పుష్ చేసింది ఆయనే. బిహైండ్ ఎవ్రీ స్ట్రాంగ్ మ్యాన్ ఇస్ అ ఉమెన్ అని చెప్తారు. బట్ నాకైతే నా వెనక ఉండింది వచ్చి ఆయనే. సో ఒక షోలో కూడా తమిళ షోలో కూడా నికోలాయ్ సచ్దేవ్ శరత్ కుమార్ అని పెట్టారు. అసలు వరలక్ష్మి శరత్ కుమార్ అసలు చాలా బాగా అనిపించింది. అసలు దిష్టి తగలకూడదు. థ్యాంక్ యూ. సో హాలీవుడ్ మూవీలో కూడా ఎంట్రీ ఇచ్చారు కదా, దాని గురించి? Yes, I worked with Jeremy Irons in a Hollywood film. చాలా బాగుంది అది. This year has been a touch wood. It's been a good year. It's been a nice year. Lot of different things happening in life. సో అది కూడా ఫినిష్ చేసుకుంటాం. శ్రీలంకలో షూట్ జరిగింది. ఓకే. సో అది కూడా ఫినిష్ చేసుకుంటాం. అది ఐ థింక్ జూన్కి రిలీజ్ అవుతుంది అనుకుంటా. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మ్యామ్? ఇది మా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. షూటింగ్ ఇప్పుడు ఫినిష్ చేశాక నేను మళ్ళీ బ్యాక్ టు షూటింగ్ వెళ్తాను. దాని తర్వాత చూస్తాం ఏంటంటే. మొత్తానికి సరస్వతి ఎస్ మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. వి లవ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.